మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీరు ఇప్పటి వరకు వచ్చి ప్రోగ్రామ్ కవర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ మీటింగు మీ అందరికీ తెలుసు. సంవత్సరం ఆయన ప్రవీణ్ పగడాల మార్చి 24వ తారీఖున ఆయన చనిపోయాడు. మాతో పాటు మీరు కూడా హర్మిసులు ఈ కవరేజ్ చేయాలనే ఉద్దేశంతో మీరు కూడా ఆహర్నిశలో కష్టపడ్డారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు 6 సార్లు నేను ప్రయత్నించాను మీటింగ్ పెడతామని. వాళ్ళు ప్రభుత్వం ఈ ప్రవీణ్ పగడాల యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది అనుకున్న తర్వాత ఆలోచించి ఇవ్వట్లేదు అని చెప్పి కోర్టు కూడా వెళ్ళానని చెప్పి ఒకసారి కోర్టు పర్మిషన్ ఇచ్చినా కానీ ఇవ్వలేదు. నాకు ఇచ్చారు. మా ప్రగాఢ విశ్వాసం నమ్మిక ఏంటంటే ప్రవీణ్ పగడాలని హత్య చేశారు. అది ప్రభుత్వం కౌంటర్ వేయట్లేదు, రిప్లై వేయట్లేదు. ఇది ప్రభుత్వం రిప్లై చేస్తే వాదనలు బిగినైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే ప్రవీణ్ పగడాలది హత్య అన్నది నేను నిరూపించగలను. మా లాయర్స్ నిరూపించగలరు. అంటే ఎవరు చంపారు అన్నది మేము చెప్పలేం, కానీ ప్రవీణ్ పగడాల హత్య చేయబడ్డాడు అన్నది మేము నిరూపించగలం. అందువల్లే నేను పూర్తిగా నమ్మాను అతను హత్య చేయబడ్డాడు. కాబట్టే నేను ఈ పోరాటంలో దిగాను. సంవత్సరం నుంచి దీర్ఘకాలంగా నేను దీని మీద పోరాటం చేస్తూ ఉన్నాను. నాకు నా అనుచరులు, నాకు నా బలం, నా బలహీనత కూడా. నాకు రాష్ట్రంలో ఇక్కడనే కాదు, ఎక్కడికి ఎవరికి ఏ ఆపద జరిగినా లేకపోతే ఎక్కడ ఏం జరిగినా ముందుండేది హర్ష్ కుమార్. మొన్న కుందాలపల్లిలో జరిగిన, లేదంటే కోర్టుల పక్కన ఒక బ్రాహ్మణ కుటుంబం గురించి నేను వెళ్ళి పోరాటం చేస్తే నన్ను 48 రోజులు జైల్లో పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. పుష్కరాల టైంలో, లాస్ట్ పుష్కరాల టైంలో నేను సమాధిలో దొడ్డి కావాలని నేను ఆందోళన చేస్తే 17 రోజులు నన్ను జైల్లో పెట్టి నేను సమస్యల మీద గొంతు విప్పుతాను, సమస్యల మీద మాట్లాడతాను. ఎక్కడన్నా ఎవరికన్నా ఆపద కలిగితే వెళ్తాను. అంతకుమించి తప్పుడు పనులన్నీ ఏమీ చేయను. ఈ రోజున మీటింగు ఎంత సక్రమంగా జరిగిందో మీరే చూశారు. చాలా శాంతియుతమైన పద్ధతుల్లో ఎవరిని విమర్శించకుండా చాలా చక్కటి రీతిలో మీటింగ్ చేశాం. కాబట్టి మా మీద లేనిపోయిన అపనందలు వేయొద్దు. కాబట్టి మీ తరఫున ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి, అలాగే ప్రతి వాళ్ళకి అంటే ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది కొత్తగా ఇచ్చింది కాదండి, రాజ్యాంగంలో ఉన్నది. రాజ్యాంగంలో ఉన్న తీర్పే అది. రాజ్యాంగానికి లోబడే ఇచ్చింది తీర్పు అన్నది. ఆ తీర్పు రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన తీర్పే. అందు గురించే 1950 ప్రెసిడెన్షియల్ అంటే దళితులకు మత స్వాతంత్రం లేదని నేను అదే మాట్లాడాను. ఇప్పుడు దళితులు హిందూ కులంలో ఉంటేనే ఎస్సీ రిజర్వేషన్ అమలు చేస్తారు. వీళ్ళు వేరే కులంలోకి వెళ్తే రిజర్వేషన్ వర్తించదు. మరి ఎస్టీలు హిందూ కులంలో ఉన్న క్రిస్టియానిటీలోకి వెళ్ళినా, ముస్లింస్లోకి వెళ్ళినా రిజర్వేషన్ వర్తిస్తుంది ఎస్టీకి. తెలుసా మీకు? నార్త్ ఈస్ట్ అంతా కూడా ఎస్టీలు ఎవరండి? క్రిస్టియన్స్. అంటే రాజ్యాంగానికి తమకు అనుకూలంగా ఎలా కావాలంటే అలా మలుచుకుంటారు. మనకి నేను చెప్పాను, ఇది హైకోర్టు చీఫ్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు ఖచ్చితంగా ఈ యొక్క తారతమ్యాన్ని తీసేయండి. ఎవరైనా సరే ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు. ఎస్సీలు వేరే మతంలోకి వెళ్తే వాళ్ళు ఎలాగా కులం మారిపోతారు? పుట్టిన కులం మతం మారినంతలో మారిపోతుందా? ఒక వితండవాదన భారతదేశంలో ఉంది. కులమన్న జాడ్యం కూడా మన భారతదేశంలో ఉంది. దీని మామూలేనండి. కొన్ని తీర్పులు ఇలాగుంటే కొన్ని ఒక స్పెసిఫిక్ కేసు గురించి ఆ జడ్జిమెంట్ చెప్తే కానీ అది హోల్ కాదు. ఆ జడ్జిమెంట్ దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు.